ఒక యాక్సిడెంట్ జరిగిందని ఇమాజిన్ చేసుకోండి. రోడ్డు మీద ఒక మనిషి పడిపోయాడు. చుట్టూ జనాలు ఉన్నారు. హెల్ప్ చేయాలని మనసు ఉంది, కానీ క్లారిటీ లేదు. ఎవరికి ఫోన్ చేయాలి, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, 108 వచ్చేదాకా ఏం చేయాలి, ఫ్యామిలీకి ఎలా చెప్పాలి. అండ్ ఇదంతా కూడా ఒక గోల్డెన్ అవర్, ప్రాణం బతికే అవకాశం ఉన్న సమయం. సరిగ్గా అక్కడే సేఫ్ డ్రైవ్ ప్లేస్ మొదలవుతుంది. ఇది ఒక యాప్ కాదు, ఇది ఒక వాట్సాప్ గ్రూప్ కాదు, ఇది పాలిటిక్స్ కాదు, అలాగే ఇది పబ్లిసిటీ కూడా కాదు. ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ సేఫ్టీ సిస్టమ్. అండ్ ఈ సేఫ్ డ్రైవ్ ప్లస్ మోడల్ 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. 1 గోల్డెన్ అవర్ యాక్సిడెంట్ కోఆర్డినేషన్, 2 ఎమర్జెన్సీ బ్లడ్ రెస్పాన్స్ నెట్వర్క్, అండ్ 3 హ్యూమన్ సేఫ్టీ ర్యాపిడ్ సపోర్ట్ లేయర్. అండ్ ఇదంతా కూడా ఎమోషన్తో కాదు, స్ట్రక్చర్ మీద బేస్ అయి ఉంటుంది. అలాగే బ్లడ్ ఎమర్జెన్సీ టైంలో అర్జెంటుగా బ్లడ్ కావాలి అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ అలాంటి ఇబ్బందిని దూరం చేయడానికి మన దగ్గర వెరిఫైడ్ డోనార్ పోల్స్ ఉంటాయి. రేర్ బ్లడ్ గ్రూప్స్ సపరేట్గా మెయింటైన్ చేస్తాం. యాక్టివ్ ఎమర్జెన్సీ లిస్ట్ మంత్లీ వెరిఫై చేస్తాం. అలాగే హ్యూమన్ సేఫ్టీ విషయంలో సేఫ్ డ్రైవ్ ప్లస్ పోలీస్ని రీప్లేస్ చేయదు, కానీ ఒక అమ్మాయి ఫియర్లో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు ఆమెకి యు ఆర్ నాట్ అలోన్ అనే అష్యూరెన్స్ ఇస్తుంది. వెరిఫైడ్ ఫీమేల్ వాలంటీర్స్ ఇంకా ఎమర్జెన్సీ రైడ్ కోఆర్డినేటర్స్ అలర్ట్గా ఉంటారు. పోలీస్ ఎస్కలేషన్ స్ట్రక్చర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రామా ఉండదు, అండ్ రిస్క్ ఉండదు, అండ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ మాత్రమే రెస్పాన్స్ అవుతారు. అండ్ ఈ సిస్టమ్ ర్యాండమ్ వాలంటీర్స్తో కాదు, కాన్స్టిట్యుయెన్సీ హెడ్, మండల్ కోఆర్డినేటర్స్, వార్డ్ అండ్ విలేజ్ లెవెల్ వెరిఫైడ్ వాలంటీర్స్ మాత్రమే ఉంటారు. అంటే ఐడి వెరిఫికేషన్, కోడ్ ఆఫ్ కండక్ట్, క్లియర్ SOP ఉన్న వాలంటీర్స్ మాత్రమే ఇందులో ఉంటారు. ఇంకా ఇన్స్టిట్యూషనల్ లింకేజ్ విషయానికి వస్తే ఇది ఫోటో పార్ట్నర్షిప్ కాదు, ఇది రియల్ ఆపరేషనల్ ఇంటిగ్రేషన్. గవర్నమెంట్ హాస్పిటల్తో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఫాస్ట్ అడ్మిషన్ జరుగుతుంది. లోకల్ పోలీస్తో కోఆర్డినేషన్ జరుగుతుంది. కేసు డిలే కాకుండా ఇమీడియట్ యాక్షన్ జరుగుతుంది. బ్లడ్ బ్యాంక్తో టైఅప్ ఉంటుంది. ఎమర్జెన్సీలో బ్లడ్ షార్టేజ్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్ప్ అవుతుంది. 108 అంబులెన్స్తో లింకప్ ఉంటుంది. 1 కాల్లో ఫాస్ట్ రెస్పాన్స్ జరుగుతుంది. అండ్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో గ్రౌండ్ లెవెల్లో రియల్ హెల్ప్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే పేపర్ అగ్రిమెంట్ కాదు, ఫీల్డ్లో కలిసి పని చేయడం. ఇదే రియల్ ఇన్స్టిట్యూషనల్ లింకేజ్. ఇది మన కాన్స్టిట్యుయెన్సీకి పబ్లిక్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది. మనం చూస్తూ ఉండే సొసైటీ కాదు, ఆర్గనైజర్గా రెస్పాండ్ అయ్యే సొసైటీ కావాలి. కన్ఫ్యూజన్ లేకుండా కోఆర్డినేషన్ని బిల్డ్ చేయాలి. మన కాన్స్టిట్యుయెన్సీలో క్లియర్ సిస్టమ్ ఉండాలి. ఈ సేఫ్ డ్రైవ్ ప్లేస్ ఆ మిస్సింగ్ స్ట్రక్చర్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది క్యాంపెయిన్ అస్సలు కాదు, ఇది జస్ట్ కమిట్మెంట్. మన సేఫ్టీ, మన రెస్పాన్సిబిలిటీ, మన సిస్టమ్.